శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 76, 77 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకాలలో తనకు వ్యాస మహర్షి దయ వల్ల భగవద్గీతను వినే అదృష్టం ఎలా దక్కిందో వివరించిన సంజయుడు ఆ అద్భుతమైన గీతామృతాన్ని విన్న తర్వాత తన మనసులో కలుగుతున్న అనిర్వచనీయమైన ఆనందాన్ని ఈ 76వ శ్లోకంలో ధృతరాష్ట్రుడితోటి పంచుకుంటున్నాడు. శ్లోకం: రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. సంజయుడు తాను పొందిన ఆధ్యాత్మిక పారవస్యాన్ని మాటల్లో చెప్పలేక ఎంతగా ఉద్వేగానికి లోను అవుతున్నాడో ఈ శ్లోకంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ రాజా, రాజన్, ఓ రాజా ధృతరాష్ట్ర, సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమం అద్భుతం. ఈ అద్భుతమైన సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ, అంటే స్మరించుకుంటూ, లౌకికమైన ఆనందాలు ఆ క్షణానికి మాత్రమే సంతోషం కలిగిస్తాయి. ఉదాహరణకు మంచి రుచికరమైన భోజనము, ఏదైనా మంచి సినిమా చూడటం, ఇవి. తర్వాత ఆ అనుభూతి కనుమరుగైపోతుంది. కానీ ఆధ్యాత్మికమైన ఆనందం అలా కాదు. సంజయుడు గీతాజ్ఞానాన్ని ఒకసారి విన్నాడు, కానీ ఆ మాటలు అతని మనస్సులో ఒక అద్భుతమైన ముద్ర వేశాయి. వాటిని తలుచుకున్న ప్రతిసారి అతనికి కొత్త ఆనందం కలుగుతోంది. అందుకే సంస్మృత్య సంస్మృత్య, మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ అని అంటున్నారు. కేశవ అర్జున యోహో పుణ్యం. శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన పరమ పవిత్రమైన సంవాదాన్ని, ఇది ఇద్దరు సాధారణ వ్యక్తుల మధ్య జరిగిన చర్చ కాదు. సకల లోకాలకు మూలమైన కేశవుడు మరియు శరణాగతికి మారుపేరైన అర్జునుడు మధ్య జరిగిన సంవాదం. దీన్ని విన్నా, చదివినా, కనీసం మనసులో తలుచుకున్నా సరే ఎన్నో జన్మల పాపాలు, కల్మషాలు నశించిపోయి మనస్సు పవిత్రం అవుతుంది అని సంజయుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. హృష్యామి చ ముహు ముహు, ప్రతి క్షణము రోమాంచితం అవుతున్నాను, క్షణక్షణానికి ఉప్పొంగిపోతున్నాను. భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకున్న భక్తుడి మానసిక స్థితి ఇది. ధృతరాష్ట్రుడికి కురుక్షేత్రంలో జరుగుతున్న మారణ హోమం, తన కొడుకుల మరణం గురించిన భయం పట్టుకుంది. కానీ అవేవీ సంజయుడికి పట్టడం లేదు. అతను పూర్తిగా వేరే లోకంలో, అంటే ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్నాడు. గీతామృతం అతని మనస్సును ఎంతగా నింపేసింది అంటే ప్రతి క్షణము ముహు ముహు ఆ పరమానందంలో తేలిపోతున్నాడు. ఈ గొప్ప జ్ఞానోపదేశం ముగిసిన తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడితోటి, రాజా, పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇచ్చే ఆ కృష్ణార్జునుల పవిత్రమైన గీతా సంవాదాన్ని నేను నా మనస్సులో పదే పదే స్మరించుకుంటున్నాను. అలా తలచుకున్న ప్రతి క్షణము నా ఒళ్ళు గగుర్పొడుస్తోంది, వర్ణించలేనంత ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను అని తన దివ్యానుభూతిని పంచుకుంటున్నాడు. ఆ భగవద్గీతకు ఉన్న మహిమ అటువంటిది. రాజన్ సంస్కృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుః ముహుః. ఓ రాజా, పరమ పవిత్రమైనది, మిక్కిలి అద్భుతమైనది అయిన
కృష్ణార్జునుల ఈ గీతా సంవాదాన్ని నా మనస్సులో మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ నేను క్షణక్షణానికి ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను అని అంటున్నారు సంజయుడు. 77వ శ్లోకం. భగవంతుని యొక్క అద్భుతమైన విశ్వరూపాన్ని గుర్తు చేసుకొని తాను పొందుతున్న మరో అత్యున్నతమైన పారవస్యాన్ని, ఆశ్చర్యాన్ని ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు సంజయుడు. 77వ శ్లోకం. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. సంజయుడు తాను పొందిన దివ్యమైన దర్శన భాగ్యాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాడో ఈ శ్లోకంలో స్పష్టంగా చూడవచ్చు. రాజన్, ఓ రాజా, తత్ చ అత్యద్భుతం రూపం, ఆ మిక్కిలి ఆశ్చర్యకరమైన రూపం. భగవద్గీత 11వ అధ్యాయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అనంతమైన కోటి సూర్య ప్రకాశంతో సమానమైన తన విశ్వరూపాన్ని చూపించాడు. వ్యాస మహర్షి దయ వల్ల అర్జునుడితో పాటుగా సంజయుడు కూడా ఆ రూపాన్ని చూశాడు. అందులో సకల లోకాలు, సమస్త జీవులు, దేవతలు అంతా ఒకే చోట కనిపించారు. ఆ రూపం ఎంత అద్భుతంగా ఉందంటే దాన్ని మాటల్లో వర్ణించడం ఎవరి వల్ల కాదు అంటున్నాడు. హరేహే, శ్రీహరి యొక్క, అక్కడ కృష్ణుణ్ణి హరి అని పిలవడం విశేషం. హరతి పాపాని ఇతి హరిహి, భక్తుల పాపాలను, దుఃఖాలను హరతి, అపహరించేవాడు హరి. ఆ విశ్వరూపం భయంకరంగా ఉన్నప్పటికీ తనను నమ్ముకున్న భక్తుల పాలిట అది సకల పాపాలను హరించే అత్యంత పవిత్రమైన రూపం. విస్మయ మే మహాన్, నాకు గొప్ప ఆశ్చర్యం కలుగుతోంది. సంజయుడి ఆశ్చర్యానికి కారణం ఏంటంటే, ఒకవైపు ఈ అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకుడైన ఆ పరమాత్మ తన భక్తుడి అంటే అర్జునుడి రథాన్ని తోలటానికి ఒక సాధారణ సారథిగా ముందు కూర్చుని ఉన్నాడు. ఆ చిన్ని కృష్ణుడి దేహంలోనే అనంతమైన విశ్వరూపం దాగి ఉండటం చూసి ఆ భగవంతుని లీలకు సంజయుడు అమితమైన ఆశ్చర్యానికి లోనవుతున్నాడు. సంస్మృత్య సంస్మృత్య హృష్యామి చ పునః పునః, మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ పొంగిపోతున్నాను. ఒక గొప్ప సంఘటన జరిగినప్పుడు అది మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. సంజయుడికి భగవంతుని మాటలు ఎంత గొప్పగా అనిపించాయో ఆ విశ్వరూపం కూడా అంతకంటే 10 రెట్లు గొప్పగా మనస్సులో ముద్రపడిపోయింది. దాన్ని తలుచుకున్న ప్రతిసారి కొత్త ఆశ్చర్యము, మునుపటి కంటే గొప్ప ఆనందము అతనిలో ఉప్పొంగుతున్నాయి. గత శ్లోకంలో గీతాజ్ఞానాన్ని గుర్తు చేసుకొని ఆనందించిన సంజయుడు ఈ శ్లోకంలో భగవంతుని యొక్క అనంతమైన వర్ణించశక్యం కాని రూపాన్ని, విశ్వరూపాన్ని తన మనోనేత్రంతో మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. సాక్షాత్తు ఆ పరమాత్మను అలా దర్శించుకునే భాగ్యం దక్కినందుకు ఆనందంతో, ఆశ్చర్యంతో పదే పదే ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతికి లోనవుతున్నాడు. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత అద్భుతమైన ఆ శ్రీహరి, ఆ శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ మనస్సులో తలుచుకుంటూ నేను అమితమైన ఆశ్చర్యానికి గురవుతున్నాను. అలాగే మాటి మాటికి వర్ణించలేనంత ఆనందంతో
ఉప్పొంగిపోతున్నాను అని అంటున్నారు సంజయుడు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.